విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. జాగ్రత్త. లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు, నిన్ను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు. వేషాలు మార్చగలవు, మోసాలు చెయ్యగలవు, అభము శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు. ఎందుకు చూపిస్తావో నీలీలలో, ఎందెందు చూస్తున్నా నీ గాథలో. నాటకం నాటకం నీ నాటకం. పరమేశ్వరా, ఏమిటి నీ నాటకం? జగన్నాటక సూత్రధారివి, ఈ నాటకాన్ని ఎలా నడిపించబోతున్నావు? ఒకే తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన ఇద్దరిని విడదీశావు. మళ్ళీ ఎప్పుడు ఎలా కలుపుతావు? తల్లికి దూరమైన ఆ పిల్లని తన ఇంటికి ఎలా చేరుస్తావు? ఆ అక్కని ఆ చెల్లెల్ని ఎలా దగ్గరకు చేరుస్తావు? జరగబోయే ఈ నాటకానికి కర్తవి నువ్వు. విడిపోతున్న ఆ బంధాన్ని మళ్ళా ఎప్పుడు ఎలా కలుపుతావో నువ్వే నిర్ణయించుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లక్ష్మి, రైస్ మిల్ కడుతున్నావు. ఈ పండక్కి నాకు పట్టుచీర పెట్టాలి. తప్పకుండా పిన్ని. మన జానకి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. పట్టుచీరేంటి, బంగారు కాసు కూడా పెడతాను. అదేంటి లక్ష్మి, ఈ ఊళ్ళో ఏం జరిగినా ఆ రుద్రాణి గారి కదా చేస్తారు. మరి మీరు జానకితో చేస్తున్నారేంటి? నీకు తెలియందేముంది పిన్ని, మా బ్రతుకు ఎలా ఉండేదో కూడా నీకు బాగా తెలుసు. నేను గతం గురించి అడగడం లేదు. ఇప్పుడు ఇలా చేస్తున్నారని ఆ రుద్రాణి గారికి తెలిస్తే కోపం వస్తుందేమో. కానీ జానకి వల్ల మాకు కలిసొచ్చింది. మాకున్న 25 ఎకరాల్లోని ఎప్పుడూ పంట పండేది కాదు. అది పనికిరాని బీడు భూమని వదిలేశాము. అప్పుడే చిన్నపిల్ల అయిన జానకి మా దగ్గరకొచ్చి చుట్టూ పంటలు పండుతున్నాయి కదా, మరి మీరు పొలం ఎందుకు సాగు చేయరు అని అడిగింది. ఇక్కడ పంట పండదమ్మా అని చెప్పాము. కాని ఆ పసి వయసులోనే ఆ పిల్ల ఎందుకు పండదు, నా చేత్తో నేను విత్తు వేస్తాను అని చెప్పి ఆ చిట్టి చేతులతోనే చిన్న గొయ్యి తవ్వి ఒక ఇత్తనం వేసిందమ్మా. ఆ చేతి మహత్యమేంటో తెలియదు కాని ఆ విత్తనం చెట్టయింది. ఆ భూమి బంగారం అయింది. అవునా? ఇప్పుడు ఆ 25 ఎకరాల పంట మా ఇంట్లో సిరులు కురిపిస్తుంది. అప్పట్నుంచి మా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే జానకి చేతుల మీదుగానే జరిపిస్తున్నాం. ఆ జానకి ఎవరో కాదు, మన దక్షమ్మ కూతురు. దేవత కడుపున మరో దేవతే పుడుతుంది. అమ్మా, ముహూర్త సమయం అయింది. మీ దంపతులు వస్తే శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెడదాం. మిల్లు మాదేనైనా చేసేది మేము కాదు పంతులు గారు. మన దీక్షితులు గారి కూతురు జానకి రావాలి. ఇంకా రాలేదేంటో. జానకి, ఇక్కడ అందరు ఎదురు చూస్తుంటే నువ్వెక్కడున్నావు? ఒరే, జానకి అని పేరు పెట్టి పిలుస్తావేంట్రా? నీ వయసేంటి, జానకి వయసేంటి? ఫ్రెండ్ ని పేరు పెట్టి పిలవక అమ్మగారు అమ్మమ్మ గారు అని పిలుస్తారా?
అమ్మయ్యా. ఎందుకు నాన్న నా చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ ఫోటోకి దండ వేయాలని ప్రయత్నిస్తూనే ఇలా పడిపోతూ ఉండటం, నేనేమో నిన్నిలా పట్టుకోవడం, ఆ తర్వాత ఈ ఫోటోకి నేను దండ వేయటం, ఇదంతా మామూలే కదా? నిజమేనమ్మా. మీ ఇద్దరి అనుబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఉండి నాన్న, నేను దండ వేస్తాను. ఉమ్. ఈ తల్లికి దండ వేయాలనుకున్న ప్రతిసారి ఆ దండ పడిపోతుంది. ఆ తర్వాత నువ్వే వేస్తున్నావు. నువ్వు కన్ను తెరవక ముందే ఆ తల్లి కాలం చేసింది. మరి ఈ అనుబంధాన్ని వింత అనుకోవాలో ఆ దేవుడి లీలే అనుకోవాలో అర్థం కావట్లేదు. నాన్నా, చూసావా నాన్న, నేను వేస్తే ఈ దండ ఎలా ఆగిందో? అమ్మకి నేనంటేనే ఇష్టం. నిజమేనమ్మా. కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో ఎవరికీ తెలియదు. నా శాంత నిన్ను కంటికి రెప్పలా పెంచుకుంది, కానీ మధ్యలోనే కాలం చేసి వెళ్ళిపోయింది. నేను దురదృష్టవంతురాల్ని నాన్న. మా అమ్మ నాకు దూరమైంది. అందరూ ఈ అమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్తారు. ఈ అమ్మ కూడా నేను చూడకుండానే చనిపోయింది. భగవంతుడికి మంచివాళ్లంటే ఇష్టం. అందుకే త్వరగా తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు. దక్షమ్మ ఉన్నా లేకపోయినా ఆ తల్లి దయ ఎప్పుడు ఈ 32 గ్రామాల మీద ఉంటుంది. ఈరోజు ఈ ఊర్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఆ తల్లి దయే. ఇప్పుడు నేను వెళ్తాను అంటే నాన్న వద్దంటారు. ఏం చేయాలి? నాన్న, ఒక నిమిషం. స్వామివారికి నేను పొంగల్ చేసి తీసుకొచ్చాను. నైవేద్యం పెట్టవా? ఎందుకు పెట్టనమ్మా? నైవేద్యం పెట్టాక ఈ పొంగలు నువ్వు తినడానికే కదా ఇంతలా తొందర పెడుతున్నావు? దొంగ పిల్ల. ఇప్పుడే వస్తానుండే. అలాగే. జానకి, అమ్మా జానకి, జానకి. ఇంకెక్కడ జానకండి, మీరు గుళ్ళోకి వెళ్ళగానే లేడీ పిల్లలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అందుకేనా నన్ను నైవేద్యం పెట్టమని పంపించింది? కళ్ళ ముందే ఉంటుంది, అంతలోనే కనికట్టు చేసి మాయమైపోతుంది. అందుకే నా తల్లికి ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. అవసరమై తొలిసారిగా తప్పు చేశానని. అవసరానికి చెయ్యి చాస్తే కావాల్సినంత ధనం ఇచ్చేదాన్ని, కానీ నమ్మించి మోసం చేయాలనుకున్న నిన్ను క్షమించడం కల్లా. నీకు 20 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఇక మీదట నువ్వు నీ వృత్తిని చెయ్యకూడదు. ఈ 32 గ్రామాల ప్రజలు ఇతనికి బంగారు నగలు చేసే పని అప్పచెప్పకూడదు. నా మాటను మీరి ఎవరైనా ఇతనికి పని అప్పచెప్తే వాళ్ళని ఊరి నుంచి శాశ్వతంగా వెలివేయడం జరుగుతుంది. ఇదే నా తీర్పు. ఆ రాముల వారికి చేసిన ద్రోహానికి శిక్షగా నీ 3 ఎకరాల పొలం అమ్మి ఆ సొమ్ముతో
రాముల వారికి అసలైన బంగారు నగలు చేయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. అమ్మా జానకి, జానకి, అమ్మా నా కూతురు జానకిని ఎక్కడైనా చూసారా? నేను మీకో విషయం చెప్పడానికి మీ దగ్గరికే వస్తున్నాను. ఏంటమ్మా అది? కలికాలం బాబు, మంచి చేసేవారిని కూడా ముంచేవాళ్ళు ఉంటారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఇప్పుడే ధర్మపీఠం దగ్గర నుంచి వస్తున్నాను. అక్కడ రుద్రానికి ఆ అన్నదమ్ములిద్దరూ మన జానకి మీద లేనిపోని విషయాలన్నీ చెప్పారు. ఆవిడ కోపంతో ఊగిపోతోంది. ఏంటి, నా జానకి గురించి చెప్పారా? నా చిట్టి తల్లికి 10 మందికి సాయం చేయటం తప్ప ఎవరికీ ద్రోహం చేయడం తెలియదు కదమ్మా. తన గురించి చెప్పడానికి ఏముంటుంది? జానకి చేసిన మంచి చెడుగా మారింది బాబు. మరి వాళ్ళకి కోపం ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ రుద్రాణిని ఎదిరించే పనులన్నీ జానకే చేస్తుందని ఆవిడికి చెప్పారు. జానకిని కూడా ధర్మపీఠం దగ్గరికి పిలిపించమని చెప్పి ఆవిడ చాలా కోపంగా వెళ్ళిపోయింది. శ్రీరామచంద్ర, ఏంటి ఈ ఉపద్రవం? కంటికి రెప్పలా పెంచుకుంటున్నా నా కూతురు మీద ఏంటి నీలాప నిందలు? ఆడపిల్ల మీద నిందలు పడితే తన జీవితం ఏమవుతుంది? మీకు చెప్పే అంతటి దాన్ని కాదు దీక్షితులు గారు, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జానకి ఎలాగో పెళ్ళీడు వచ్చింది. తొందరగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టండి. లేదంటే ఇలా గిట్టని వాళ్లు చేసే ప్రచారం వల్ల ఆ తల్లి జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది దీక్షితులు గారు. నిజమేనమ్మా, జానకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ రామయ్య తండ్రి నా జానకి కట్టుకుపోయేవాడిని ఎక్కడ పుట్టించాడో, ఎలా ఉన్నాడో. గంధర్వలోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో, శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఎవరివో ఎవరివో, ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో ఎవరివో ఎవరివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఎవరివో, ఊగేటి ఊగేటి మేఘమాలవో, ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో, ఊగేటి ఊగేటి తుంగపాలవో ఎవరివో ఎవరివో ఎవరివో. హలో, ఏం కొంపలు మునిగిపోతున్నాయి? 10 నిమిషాలు ఆగొచ్చు కదా. బంగారం లాంటి కళ చెదిరిపోయింది. నువ్వు పడుకొని కలలు కంటుంటే ఇక్కడ నీ తమ్ముడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంట్రా నువ్వు అనేది? మీ తమ్ముడు మా దగ్గరున్నాడు. నువ్వేదో పెద్ద హీరో అంట కదా, వచ్చి వాణ్ణి కాపాడతామని చాలా ధైర్యంగా ఉన్నాడు. రా, వచ్చి నీ హీరోయిజం చూపించు, లేదంటే. రై వద్దు, ఒకే డైలాగ్ పదే పదే చెప్పి లాగ్ చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. నువ్వు 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, అడ్రస్ వాట్సాప్లో పెట్టు, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. Come on.
నిమిషాల్లో వస్తాడంట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ హీరోయిజం అంటే నేను చూస్తాను. బాబు పొద్దున ఎక్కడికి బాబు? ఇప్పుడే వస్తారంగయ్య. ఈలోగా అమ్మగారు అడిగితే నేనేం చెప్పాలి? అమ్మా బాబాయ్, పిన్నిని పుట్టింటికి పంపించి నువ్వు రత్తాలతో చేసేది ఇదా? రత్తాలు పిన్ని చెప్తా. పద. బ్రదర్, త్వరగా బండి స్టార్ట్ చేయి. ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఆకలితో చచ్చిపోతున్నాను. కనీసం వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు. పడిపోయేలా ఉన్నాను. అసలు నీకు సిగ్గు శరం అనేది ఏమైనా ఉందా? ఏంటన్నయ్య నువ్వు? లోపలేమో కొట్టు, ఇప్పుడేమో తిడుతున్నావు. నీకు తమ్ముడి మీద ప్రేమ చచ్చిపోయిందా? ట్రేయ్, నువ్వంటే నాకు ప్రాణం రా. నీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోను. కానీ నువ్వు చేసే ఇలాంటి పనులు మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుంది. వయసులో ఉన్నాను కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాను. వయసు అయిపోయాక నేను భగవద్గీత చదువుతూ ప్రవచనాలు చెప్తాను కదా. ఇలా కాదురా. అవునన్నయ్య, నీకెలాగో ఎంజాయ్ చేసే అవకాశం లేదు. నీ కాబోయే ఆవిడ ఇంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. నువ్వు తన మెళ్ళలోనే తాళి కట్టాలి, తనతోనే జీవితాంతం ఉండాలి. సో నీకెలాగో ప్రేమ, ఐ లవ్ యూ అమ్మాయిల వెంటపడే ఆస్కారం లేదు కదా. అందుకే నీ ఆనందాన్ని కూడా నేనే ఎంజాయ్ చేస్తున్నాను. ఆడపిల్ల వెంటపడి ఐ లవ్ యూ అని చెప్తే దాన్ని ప్రేమ అనర్రా. అవునరా, నిజమైన ప్రేమని ఎలా గుర్తించాలో తెలుసా? అమ్మాయిని చూడగానే మన గుండె శబ్దం మారుతుంది. తను చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా మన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. మన పెదాల మీద ఒక చక్కటి చిరునవ్వు చిగురిస్తుంది. ఆ అమ్మాయి నీకోసమే పుట్టింది అని మన మనసు మనతో చెప్తుంది. తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎంతవరకైనా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చూసావా అన్నయ్య, నీ జీవితంలో లేని దాని గురించి, ఎప్పటికీ రాని దాని గురించి నువ్వు ఎలా కలగంటున్నావో. పాపం, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. అసలు నిన్ను ఇక్కడే చంపేయాలరా. నా కళల సుందరిని నేను కళ్ళలో చూసే లోపు ఇదిగో వీడు ఫోన్ చేసి పూర్తిగా డిస్టర్బ్ చేసి పడేశాడు. ఇంటికి పోతా, నీ పని చెప్తాను. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావన్నయ్య, కానీ నువ్వు నన్నేమి చేయవని నాకు తెలుసులే.
చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నాకు నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేసి నీ ముందుకు తీసుకొచ్చి నా ప్రేమ నీతోనే గెలిపించుకుంటాను. రే, ఈ గొడవ గురించి ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. అర్థమైందా? ఓకే. ఎక్కు అబ్బో, ఎక్కు. అయ్ బాబోయ్, అబ్బా, బాయ్ బాయ్. అబ్బో, ఓ. అమ్మా దక్ష, నువ్వు మాకు దూరమై 20 సంవత్సరాలు గడిచిపోయింది. వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. కాలంలో కలిసిపోయిన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు భౌతికంగా మాకు దూరమైనా మానసికంగా మాతోనే ఉన్నావు. ఇన్నేళ్లు నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నీ కూతురికి పెళ్లి వయసు వచ్చింది. తొందరలోనే భార్గవకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. బొబ్బిలి సింహాసనం మీద నీ కూతుర్ని కూర్చోబెట్టి తనలో మళ్ళీ నిన్ను నేను చూసుకుంటాను. పెరిగిన నీ కూతుర్ని నీ కళ్ళారా నువ్వు చూడమ్మా. చూడమ్మా, నా జానకి ఎలా తయారైందో చూడు. ఒక్కగానొక్క కూతురు దైవ వరప్రసాదమని కళ్ళలో పెట్టుకుని పెంచాను. ఇప్పుడు ఏం జరిగింది నాన్న? అమ్మకి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు. నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడేది దక్షమ్మతో. కానీ నేను అడుగుతున్నది మిమ్మల్ని. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? నువ్వేం చేసావో నీకు అర్థం కావట్లేదా? అవునులే, ఊరందరూ నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కదా. అందుకే నీకు కూడా కళ్ళు నెత్తికెక్కే. అందుకే మీ అమ్మకి నేను నీ మీద చెప్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అమ్మ వింటుంది, కానీ ఆ అమ్మ నా వైపే ఉంటుంది. చూసావమ్మా ఎలా మాట్లాడుతుందో, ఎంత పొగరుగా మాట్లాడుతుందో. నా కూతురు కాబట్టి తను ఏం చేసినా నాకు ముద్దుగానే ఉంటుంది. కానీ తను నీ కుటుంబంతోనే విరోధం పెట్టుకుంటుంది. అదే నాకు భయంగా ఉంది. ఏంటి నాన్న, నేను ఆవిడ కుటుంబంతో విరోధం పెంచుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది. ఈరోజు నువ్వు చేసిన పనేంటి? శంకుస్థాపన చేశాను. వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను. దాంట్లో తప్పే ఉంది. చూడమ్మా, ఈ చుట్టుపక్కల 32 గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి వాళ్లే చెయ్యాలి. ఒకప్పుడు దక్షమ్మ చేతుల మీదుగా జరిగేది. ఆ తల్లి వెళ్ళిపోయాక వాళ్ళక్క రుద్రాణి చేతుల మీదుగా జరుగుతుంది. అలాంటిది వాళ్ళని కాదని ఆ శంకుస్థాపన నువ్వు చేస్తే ఆ కుటుంబానికి శత్రువు అవుతావు కదా. ఓహో, అదా నీ భయం? చూడన్నా, పిన్ని వాళ్ళకి నా వల్ల కలిసొచ్చిందని అందరికీ చెప్తున్నారు. అందుకే ఈ రోజు శంకుస్థాపన కూడా నా చేతే చేయించుకున్నారు. అప్పటికీ నేను అడిగాను, అయినా సరే మాకు నువ్వంటేనే సెంటిమెంట్ అమ్మా అన్నారు. దాంట్లో తప్పే ఉంది. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు ఏదీ తప్పనిపించదు. నీ వల్ల వాళ్ళకి కలిసొచ్చింది కాబట్టి నువ్వు చేస్తే వాళ్ళకి గొప్పగానే కనిపిస్తుంది. ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు నాన్న. వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎందుకు? ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించాలి, కానీ మన ఆలోచనతో అందరినీ శాసించాలి అనుకోకూడదు. నాకు అభిమానించడమే తెలుసు నాన్న, శాసించడం తెలీదు. సరదాగా ఉంటే జింక పిల్లలా ఉంటాను. శాసించాలని చూస్తే బెబ్బులిలా తిరగబడతాను. ఇదిగో ఈ తొందరపాటు వల్లే నువ్వు చెడ్డదానమని వాళ్ళ దృష్టిలో చేరుతున్నావు. ఇప్పటికే నీ మీద లేనిపోనివని చెప్పారట. ఆ రుద్రాణి గారు నిన్ను ధర్మపీఠం దగ్గరికి తీసుకురమ్మని చెప్పారట. ఆ సంగతి తెలుసా నీకు? ధర్మపీఠం దగ్గరికి వెళ్ళటానికి భయం ఎందుకు నాన్న? తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయపడాలి. పిలువనివ్వండి. అసలు ఏం జరిగిందో, అసలు ఆవిడ కళ్ళకి తెలియకుండా ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఏమీ చేయనని, ఆ ఇంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోనని. చూడన్నా, ఆవిడ ఇల్లంటే ఊళ్ళో ఉన్న కోట కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రతి ఇల్లు ఆవిడదే అని నువ్వే చెప్పావు. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం ఆవిడే అని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది నాన్న. ఆవిడ అందర్నీ అంత ప్రేమగా చూసుకునేది అన్న మాట వింటూనే
నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నేను ఆవిడలా ఉంటే నువ్వు తప్పంటావేంటి? దక్షమ్మ కారణ జన్మరాలు కాబట్టి ఎదిరించినా ఎదురు తిరిగినా తను అనుకున్నది సాధించేదమ్మా. కానీ నువ్వొక పూజార్కు కాబట్టి ఏం చేసినా తప్పు పడతారని భయపడుతున్నావా నాన్నా? నేనొక ఆడపిల్ల తండ్రినమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఆడపిల్లనైనా సరే నేనందరి కోసం ఆలోచిస్తాను. ఆ అమ్మలాగే ఆలోచిస్తాను. అందుకే నేనెవ్వరికీ భయపడ్ను, నువ్వు కూడా భయపడుకో. ఇదిగో నువ్విలా మొండిగా వాదిస్తే నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? ఆవిడ పోలికొచ్చిందని నువ్వే చెప్తావు, నేనేమైనా చేస్తే వద్దు అంటావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? జానకి, అక్కడ పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడు, తొందరగా రండి. అబ్బా వస్తున్నాం లేరా. నమస్కారం బాబు. రుద్రాణమ్మ గారు రాలేదా? లేదు. ఈ సంబంధం సెటిల్ చేసుకోమని ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ పంపించారు. ఇంకేం ఆలోచించకుండా ఈ సంబంధాన్ని కలుపుకోండి. అయ్యయ్యో, ఎంత మాట! రుద్రాణి గారు చెప్పాక ఇంకా పెళ్లి చూపులు కూడా అనవసరం. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఏదో ఒకసారి పిల్లాడు చూసుకుంటారని ఈ తంతు ఏర్పాటు చేశాం. రండి బాబు, కూర్చోండి. అబ్బా ఎంత అందంగా ఉందో! ఇలా చూస్తుంటే నాకే పెళ్లి చేసుకోవాలనుంది. రీ బుజ్జి, బాల్య వివాహాలు నేరంరా. కొన్నాళ్ళు ఆగొచ్చు కదా, నేనే చేసుకుంటాను. అప్పుడిది ముసల్దైపోతుందిరా. మీ పెద్దోళ్ళున్నారే, మా ప్రేమను అస్సలు అర్థం చేసుకోరు. రేయ్, వయసుకు తగ్గ మాటలు మాట్లాడరా. పద. తగలట్లేదురా. సరే ఆగు, పట్టుకో. రే ఇదిగో, తీసుకో. వెళ్దాం రా. థ్యాంక్ యూ అక్క. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఏంటి పాప, రాత్రి బంగ్లాకు రమ్మంటే రాను అన్నా? నిన్ను వదిలేయాలంటే మీ నాన్న తీసుకున్న అప్పుకి వడ్డీ ఇవ్వాలి. ఇప్పటి వరకు వడ్డీ ఇవ్వలేదుగా, మరి ఎలా వదిలేస్తాం? నిన్ను తీసుకెళ్ళి వడ్డీ కింద జమ కట్టుకుంటాం. బాబు గారు, మీరైనా చెప్పండి బాబు గారు, నన్ను వదిలేయమని చెప్పండి ప్లీజ్ బాబు గారు. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం కావాలో నువ్వు ఇచ్చావనుకో, నీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలా అనకండి బాబు గారు. మంత్రించేసేస్తా
రక్షించే విడిపించను పాంబల చెర ప్రచోదిషపురమందున విఘ్నాది వెలిగించే దివ్యముగా దీపావళి సత్యభామ సత్యభామ. నన్నెందుకు కొట్టావు? నీ కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే నవ్వుతూ చూస్తున్నావు కదా, అందుకే కొట్టాను. అది మా ఇష్టం. అయినా ఇంట్లో మా పెళ్ళాలకి లేని బాధ నీకెందుకు? మీ ఆవిడ కూడా ఒక ఆడదే కదా, ఇంకో ఆడదాన్ని ఏడిపిస్తున్నావని తెలిస్తే తోట తీసేస్తుంది. అంత సీన్ లేదమ్మా. ఇది మా జయసింహ రాజ్యం. ఇక్కడ మేమనుకున్నదే జరుగుతుంది. మీరనుకున్నది జరగటానికి ఈ బొబ్బిలి మీ జాగీరేం కాదు. ఎక్కడ తప్పు జరిగినా తోట తీసేస్తాం. ఏమనుకున్నావు? నేనెవరో తెలుసు కదా. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నీ పని నువ్వు చూసుకో. నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే రకాన్ని కాదు, నీ పని పట్టే రకాన్ని. నిన్ను వదిలేసి దాన్ని ఏడిపిస్తున్నామనా? ఇంతలా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నిన్ను ఏడిపిస్తాను. అది అమాయకురాలు కాబట్టి మీ చేష్టలకి ఏడుస్తోంది. ఇక్కడ ఆడపులి చెయ్యి వేసేలోపే నీ పీక తెగుతుంది. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే మర్యాద ఉండదు. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కళ్ళ ముందే ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే కళ్ళప్పగించి చోద్యం చూస్తున్నావు. అసలు నువ్వు నా దృష్టిలో మనిషివే కాదు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మా వదినెవరో తెలుసు కదా. నీ గురించి చెప్పానంటే ధర్మపీఠం దగ్గర నీ పరిస్థితి ఏంటో ఆలోచించో. మీ వదిన పేరు చెప్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ధర్మపీఠంకి పిలిపించు. నీ తప్పేంటో ఆవిడికి చెప్తాను. శిక్ష ఎవరికి వేస్తారో అప్పుడు చూద్దాం. ఏంటే ఒంటరి ఆడపిల్లవు కదా అని వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మేము ముగ్గురు ఉన్నాం తెలుసా? అయితే ఏం చేస్తారా? ఏడ్చే కొద్దీ ఏడిపిస్తూనే ఉంటారు. ఎదురు తిరిగితే అదిగో అలా పారిపోతారు. ఇంకా తమరు ఇక్కడే ఉన్నారే, వెళ్తారా లేక పంపించమంటారా? వెళ్తాను, కానీ ఏదో ఒకరోజు నేనే నీ అంతు చూస్తానని మాత్రం మర్చిపోకు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నానమ్మా, నా జీవితంలోకి వచ్చే మనిషి నా అత్త కూతురే అవుతుంది. నాతో జీవితాన్ని పంచుకునే మనిషి నీ మనవరాలే అవుతుంది. నాకు ఊహ తెలియక ముందే ఊపిరాగిపోతున్న అత్తకు నువ్వు ఇచ్చిన మాట విని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ మాటని నిలబెట్టి తీరుతాను. ఇది నా అత్త సాక్షిగా నన్ను పెంచిన నేను నీకు ఇస్తున్న మాట. ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని తీరుతాను. చాలు భార్గవ్, నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా నిలబెట్టుకుంటావని నాకు తెలుసు. నా మనవడు రాముళ్ళంటి వాడురా.
నాకిచ్చిన మాట నిలబెడతావని ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నావు కదమ్మా నీ మేనల్లుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావని నేను అనుకుంటున్నాను. ఆ కన్నీళ్ళేంటమ్మా? కారం ఎక్కువైందా? లేదు నాన్న, నేను నా భర్తతో కేవలం జీవితాన్నే పంచుకోలేదు, ఆయన పగని కూడా పంచుకున్నాను. ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ బొబ్బిలి ధర్మపీఠాన్ని సాధించాలని చాలా ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. ప్రతిదానికి సమయం సందర్భం కలిసి రావాలమ్మా. ఇంకొద్ది కాలంలోనే మన రక్తం ఆ ధర్మపీఠం మీద కూర్చుంటుంది. ఏ నమ్మకంతో చెప్తున్నావు? గత 20 ఏళ్లుగా సాధించలేనిది ఈ సంవత్సరంలో ఎలా సాధిస్తారు? మరిచిపోయావా అమ్మా? ఒకరోజు నువ్వే నాతో చెప్పావు, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే రుద్రాణి భర్త కూర్చున్నాడు అంటారు అని నువ్వే అన్నావు. ఇంటి పేరు వదిలేసుకున్న నాకు ఆ ఇంటి పేరున్న మనిషిగానే అక్కడ కూర్చునే అర్హత ఉంటుంది. అప్పుడు నాకు పాలేరుకు తేడా ఉండదని నువ్వే చెప్పావు కదా. నా కోడలు నా ఇంటి పేరు తీసుకోకుండా ఈ రోజుకి తనింట్లోనే ఉంది. ఆ వంశ వారసురాలుగాని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది. ఆ రోజులు మారే రోజే నా జీవితంలోకి వెలుగొస్తుంది. అప్పుడే ఈ నుదుటి మీదున్న బొట్టు చెరిగిపోతుంది. అది ఎంతో దూరంలో లేదమ్మా. నా కూతురు నాలా పెరుగుతుంది. నా రక్తం నన్ను మోసం చేయదన్న నమ్మకం నాకుంది. నా ప్రతి పోలికని పుణికి పుచ్చుకున్న నా కుముదని ఆ ఇంటి వారసుడికిచ్చి పెళ్లి చేస్తాను. తనని ఆ సింహాసనం మీద కూర్చోబెడతాను. ఆ తర్వాత ఆ వంశం ఇంటి పేరు మారి మన ఇంటి పేరున్న మనిషి ఆ ధర్మపీఠాన్ని పరిపాలిస్తుంది. పిచ్చివాగుడు వాగుతున్నావా? భార్గవ్ భార్య ఆ ఇంటి కోడలు అవుతుంది కానీ నీ ఇంటి పేరున్న మనిషి ఎందుకు అవుతుంది? నా ఇంటి పేరును వదిలేసుకునే నా భార్య తన ఇంటి పేరుతో బతుకుతుంది కదమ్మా. అలాగే నా కూతురు కూడా తన భర్త ఇంటి పేరుని వదిలేసి మన ఇంటి పేరుని స్వీకరించేలా చెయ్యలేదా? శభాష్ విక్రమ, నా మనసుకి ఆనందాన్ని కలిగించే మాట చెప్పావు. ఇది చాలు, నా కడుపు నిండిపోయింది. హా, ఏంట్రా, ఎక్కడికెళ్ళావు? నీ గురించి చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకి వెళ్ళానన్నయ్య. అక్కడ జరిగిన అవమానం తలుచుకుంటే దాని మీద పగ సాధించే వరకు, దాని అంతం చూసే వరకు నాకు ప్రశాంతత లేదు. అది ఇది అంటున్నావు, ఎవరది? ఇంకెవరు? ఆ జానకి, పూజారి కూతురు. దాని వినాశనం చూసేంత వరకు నాకు ప్రశాంతత లేదు. అదేంటమ్మా, ఆ జానకి తప్పు చేస్తే నువ్వు తమ్ముడిని శిక్షిస్తావేంటి? ఆడదాని జోలికి వెళ్ళినందుకు రావణాసురుడంతటి వాడే మట్టిలో కలిసిపోయాడు. అలాంటిది మీరెంతరా? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పనికిమాలిన విషయాల గురించి కాదు, మన పంతాన్ని నెగ్గించుకునే విషయాల గురించి. ఆడవాళ్ళని ఏడిపించాలని నాకు కూడా లేదమ్మా. కానీ ఆ జానకి
మనకి అడుగు అడుగున అడ్డొస్తుంది. అందుకే దాని అంతు చూడాలనుకుంటున్నాను. అవునమ్మా, ఆ జానకిని చూస్తుంటే చచ్చిపోయిన దక్ష గుర్తుకొస్తుంది. తను చేసే ప్రతి పని దక్ష చేస్తున్నట్టే అనిపిస్తుంది. కోటలో పెరిగిన దక్షకి కోవెల్లో పూజలు చేసుకునే పూజారి కూతురికి పోలికేంటో కూడా అర్థం కావడం లేదు. ఆడది అబల అని అనుకోవటం మీ తెలివి తక్కువతనం. చరిత్రను తిరగరాసిన చరిత్ర ఆడవాళ్లకుందిరా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన కళ్ల ముందు కనిపించిన దక్ష. ఆ గొప్పతనం, ధైర్యం ఇంటి పేరుతోనూ వంశంతోనూ రాదు, భగవంతుడిచ్చే వరంతో వస్తుంది. నిత్యం ఆ రాముణ్ణి కొలిచే దీక్షితుల ఇంట్లో ఆ వరం పుట్టిందనుకోవచ్చు కదా. అయినా ఇప్పుడు ఆలోచించవలసింది జానకి పతనం గురించి కాదు, రేపు ధర్మపీఠం దగ్గర మనం సంపాదించవలసిన భూమి గురించి. ఆ విషయంలో నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. ఆ భూమి మన సొంతం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ధర్మపీఠ మీద కూర్చునే రుద్రకు కూడా ఏ అనుమానం రాదు. ఆ 25 ఎకరాలు మనదే. అందులో ఉన్న గ్రైనేట్ తవ్వితే 5 తరాలు తిన్న తరగనంత సంపద వస్తుంది. అది మనకే చెందుతుంది. దానికి కావాల్సిన అన్ని కాగితాలు సిద్ధంగా ఉన్నాయమ్మా. రేపు రుద్రాణి ఆ స్థలం మనదే అని తీర్పిస్తుంది. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ స్థలం మన చేతికి రాకుండా ఆపే ధైర్యం ఎవ్వడు చేయలేడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకోవడం మన నమ్మకం కావచ్చు, కానీ ఏదైనా తేడా జరిగితే ఏం చెయ్యాలో ఆ రెండో ప్రయత్నం కూడా ఆలోచించుంచండి. కాగితాలు మన చేతికొచ్చే వరకు, ఆ స్థలం మనదయ్యే వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే ఏదైనా జరగచ్చు. చెప్పాను కదమ్మా, ఆ కాళీమాత దిగి వచ్చినా సరే ఆ స్థలాన్ని మన నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. ఈ ఫోటో ఎవరిదన్నయ్యా? తెలీదురా. తెలియకుండానే ఇంత అందంగా ఎలా గీసావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఊహా సుందరి నా కళ్ళలో కనిపిస్తుంది. ఇంతవరకు తన ముఖం నా కళ్ళకి కనిపించలేదు. అందుకే ఫోటోని ఇలా వెనక వైపు నుంచి గీశాను. అంటే తను నీ మనసు లోతుల్లో ఉందనే కదా అర్థం. నేను నీకు అలా చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా నీ చేతలు చెప్తున్నాయి. నువ్వు అమ్మాయి గురించి వెతుకుతున్నావు, తను ఎప్పుడు కనిపిస్తుందో అని పరితపిస్తున్నావు. కల్లో అయినా ఆ రూపాన్ని చూడాలని ఎన్నో కలలు కంటున్నావు. అవన్నీ ప్రేమ కాదంటావా? దాన్ని ప్రేమ అంటారని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలీదు. చూడన్నయ్య, నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, నాకన్నా పెద్దవాడివి. నేను అల్లరి పనులు చేసినా నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు. కానీ నీ మనసులో ఒక రూపాన్ని పెట్టుకుని అత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాటిచ్చావు. అది నిలబెట్టుకోగలనని అనుకుంటున్నావా, లేక ఎప్పటికైనా మాట తప్పొచ్చని నిర్ణయించుకునే మాటిచ్చావా? అభి, మనం మాట తప్పే వంశంలో పుట్టలేదురా. అత్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అమ్మ కోరుకుంటుంది. ఆ మాట నిలబెడతానని నేను అమ్మకు మాటిచ్చాను. మరి ప్రేమ గురించి అంత గొప్పగా వర్ణించావు అంటే పెళ్లి చేసుకునే అమ్మాయికి నీ మనసులో అంత గొప్ప స్థానం ఉండాలి కదా. నీ మనసులో ఇంకో వ్యక్తి ఉన్నప్పుడు భూమికి స్థానం ఎలా ఉంటుంది? అది ద్రోహం కదా? రేయ్, ప్రేమంటే ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకునేదే కాదు, ఆ అమ్మాయిని ఆరాధించేది కూడా. మనసారా చేసే స్నేహం కూడా ప్రేమేరా. ఐ లవ్ యూ అంటే పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ప్రేమ అని అందరూ అనుకుంటారు. కానీ ప్రేమ రకరకాల రూపాల్లో ఉంటుంది. వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే అది జీవితాన్ని పంచుకోవడానికి తప్ప జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవడానికి కాదన్నయ్య. నీ మనసును చంపుకుని నువ్వు నాకు ఈ మాటలు చెప్పక్కర్లేదు. రే అభి, నాకే తెలియకుండా ఆ అమ్మాయి నా కల్లోకి ఎందుకు వస్తుందో తెలీదు. నేను తన్ని చూడాలని ఎందుకు తప్పిస్తున్నానో కూడా నాకు తెలీదు. కానీ
ఆ రూపాన్ని ఎప్పటికైనా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. హ, దాన్నే ప్రేమ అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. కాదు అని చెప్పడానికి ఒక్క కారణమైనా ఉందా? అభి, నిజానికి నా డ్రీమ్ గర్ల్ ఉందో లేదో నాకు తెలియదు. నిజంగా ఎక్కడైనా ఉంటుంది అని నా మనసు కనిపిస్తుంది. అలా తను ఎదురైన రోజు, నా కల్లో ఉన్న అమ్మాయి నా కళ్ళ ముందు నిలబడిన రోజు తనతో స్నేహం చేస్తాను. జీవితాంతం తన్ని చూస్తూ బతికేస్తాను. అంతేకాని అది ప్రేమ అని మాత్రం నేను అనను. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అది ప్రేమే అయినా సరే, మా ఇద్దరి మధ్య ఒక స్నేహానికి దారి తీసే ప్రేమే అవుతుందేమో కానీ మేం కలిసే ప్రేమ కాకపోవచ్చు. తను ఎదురైన రోజు నీ మనసు చెప్తుంది తను నీతోనే ఉండాలని. తను కనిపించిన రోజున నీ గుండె చప్పుడు తన పేరు పలుకుతుంది, నీ జీవితంలో తనే ఉండాలని. అప్పుడు నీ నిర్ణయం మారొచ్చు. అందుకే తొందరపడి మాటిచ్చావేమో అని నేను అనుకుంటున్నాను. రే, నాకు ఇప్పటికీ గుర్తుందిరా, అత్త మనల్ని అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించేది. అలాంటి అత్త ఒక కోరిక కోరింది, అది కూడా తన కూతురు నా భార్య కావాలి అని. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాకు ఆ మాట చెప్తూనే ఉంది. అమ్మ చెప్పిందనే కాదు, అమ్మ మీద ఉన్న అభిమానంతో నేను కూడా నిర్ణయించుకున్నాను, నేను ఎప్పటికైనా తాళి కట్టేది అత్త కూతురు మెళ్ళలోనే. అంతకు మించి నా మనసులోకి ఎలాంటి ప్రేమ రాదు, ఇంకొక అమ్మాయి కూడా కనపడదు. ఈ రూపాన్ని చూడాలన్న కోరిక కేవలం తపనే కానీ ప్రేమ కాదు. మా అన్నయ్యని ఇంతలా వేధిస్తున్న నువ్వు నిజంగానే ఉన్నావా లేకపోతే ఊహగానే మిగిలిపోతావా? అమ్మా, నీకోసం మన ఊరిలో ఎదురు చూస్తున్నాను. నా కన్న కూతురు నా పుట్టింటికి కోడలిగా మారే క్షణం కోసం నిరీక్షిస్తున్నాను. అమ్మా దక్ష, అమ్మా దక్ష, నువ్వు కోరుకున్న కల నెరవేరడం కోసం వేచి చూస్తున్నావని నాకు తెలుసమ్మా. నీకిచ్చిన మాట కల్లో కూడా మర్చిపోనమ్మా. నీ కూతురు కళ్యాణం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆ మట్టికి దూరంగా ఊపిరున్న బొమ్మల్లాగే బతుకుతున్నాము. ఇంకా కొద్ది రోజుల్లోనే మేము బొబ్బిలికొస్తామని నీకు మాటిస్తున్నాను. ఈ టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి విషయం? ఇంత రాత్రి ఫోన్ చేశావు? నిద్రపోతున్నావిడ సడన్గా నిద్ర లేచి హాల్లోకి వచ్చింది. దక్షమ్మ ఫోటో చూస్తూ తొందరలోనే మేము బొబ్బిలి వచ్చేస్తాము, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఫోటోతో చెప్పడం నేను విన్నాను సార్. వీళ్ళంతా అక్కడికి రావడానికి సిద్ధపడ్డట్టున్నారు. ఇంకా ఏ క్షణమైనా వాళ్ళు ఆ ఊరు వస్తారని నాకు అర్థమైంది సార్. ఈ ఊరికి రావాలని ఆవిడ తొందరపడుతుందని నాకు తెలుసు, కానీ ఇక్కడ వాళ్లకు స్థానం లేదని, ఎప్పటికీ ఈ సంస్థానం మాదేనని ఆవిడికి తెలీదు. సరే, రావాలని ఆశపడుతున్నారు కదా, ఆ కళని ఎలా నెరవేర్చాలో నాకు తెలుసు. సరే సార్, ఈ మాట మీకు చెబుదామనే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. నీకు అప్పగించిన పనిని ఇంత అద్భుతంగా నెరవేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అనుక్షణం వాళ్ళని కనిపెడుతూ ప్రతి విషయం నాకు తెలియచేస్తూ ఉండు.
అలాగే సార్, అది నా డ్యూటీ. అత్తయ్య, సొంత ఇంటికి వచ్చేయాలని మీ కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కలలో కూడా కోరుకుంటున్నారా? రండి, మీకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో చూద్దురు గాని.